చిన్నప్పటి నుంచి నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. ఇంట్లో మా అమ్మ ఎక్కువ చింతపండు పులిహోర చేసేది. కానీ ఈ రోజు నేను మీకు చింత చిగురు పులిహోర ఎలా చేయాలో చూపిస్తా. చింతపండు పులిహోర కన్నా కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు అన్ని వేసేసుకొని పసుపు, కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అవి వేగిన తర్వాత మనం చింత చిగురు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చింత చిగురు కూడా వేసి అడుగంటకుండా గెంటెతో తిప్పుతూ ఉంటే చక్కని పేస్ట్ లాగా రెడీ అయ్యింది. నేను ముందుగానే అన్నం వండేసి దాంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు గుజ్జు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసుకోవడమే. నార్మల్ గా అయితే చింతపండు పులిహోర చాలా ఎక్కువ టైం తీసుకుంటది, కానీ చింత చిగురు పులిహోర అంత ఎక్కువ టైం ఏమీ పట్టదండి, ఫాస్ట్ గా అయిపోయింది. నేను ఏ వంట చేసినా ఏదో ఒక పేరు పెడతారులే గానీ ఈ చింత చిగురు పులిహోరకు మాత్రం పేరు పెట్టకుండా చక్కగా తింటారు. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.